వదులుకోవడం ఎంతసేపు క్షణం పట్టదు, కానీ పట్టుకోవాలంటేనే చాలా దమ్ముండాలి అని ఒక లెజెండరీ యాక్టర్ ఎప్పుడో చెప్పారు. ఈ డైలాగ్ సూర్యకు యాప్ చేసుకోవచ్చేమో. దమ్ము కాదు కానీ ఈయనకు ఓపిక ఉండాలి. ఎందుకంటే రీసెంట్ టైమ్స్లో ఆయన క్యాచ్ చేస్తున్నటువంటి ప్రాజెక్ట్స్ కన్నా డ్రాప్ చేస్తున్న వెంచర్లు ఎక్కువయ్యాయి. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. అదేంటో చూద్దాం పదండి. కోలీవుడ్ వర్స్టైల్ యాక్టర్ సూర్య స్టార్ దర్శకులకు చుక్కలు చూపిస్తున్నాడు. ఫస్ట్ ఓ ప్రాజెక్టుకు కమిట్ అవ్వడం, అనౌన్స్ జరిగాక అనూహ్యంగా తప్పుకుంటూ షాకిస్తున్నాడు. రీసెంట్ టైంలో కమిట్ అయిన ప్రాజెక్టుల కన్నా వదిలేసిన వెంచర్ల జాబితానే ఎక్కువగా కనిపిస్తోంది. ఒకటి కాదు, రెండు కాదు, దాదాపు 4 సినిమాలున్నాయి. ఇందులో ముందుగా చెప్పుకోవాల్సింది ధృవ నక్షత్రం. 2013లోనే స్టార్ట్ అయిన ఈ వెంచర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్, సూర్య మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా వర్కౌట్ కాలేదు. తర్వాత విక్రమ్తో కంప్లీట్ చేశాడు. కానీ సూర్య చేయలేదన్న కోపం గౌతంలో అలానే కంటిన్యూ అవుతుంది. సూర్య కెరీర్ కు మంచి బూస్టింగ్ ఇచ్చిన డైరెక్టర్ బాలా. ఈ స్టార్ హీరోకు పితామగన్, నంద లాంటి బ్లాక్ బస్టర్స్ అందించాడు ఈ ఫిల్మ్ మేకర్. హీరోలను పిండి పిప్పి చేసి వర్క్ చేయించుకునే బాలాకు కూడా సూర్య హ్యాండ్ ఇచ్చాడు. వరంగాన్ ఫస్ట్ చాయిస్ సూర్యనే, కానీ స్క్రిప్టులో చేంజెస్ చేయడంతో ఈ ప్రాజెక్టు వర్కౌట్ కాలేదు. అయితే మ్యూచువల్ అండర్స్టాండింగ్తో సూర్య ఈ వెంచర్ నుండి క్విట్ అయ్యాడని చక్కటి కలరింగ్ ఇచ్చాడు బాలా. సూర్య ప్లేస్లో అరుణ్ విజయ్తో సినిమా చేసి ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు తెచ్చాడు బాలా. మేల్ దర్శకులే కాదు, ఫీమేల్ డైరెక్టర్, తనకు జాతీయ అవార్డు తెచ్చిపెట్టిన సుధా కొంగరను చీట్ చేశాడు సూర్య. సురారై పోట్రుతో సూర్య ఇమేజ్ నేషనల్ స్థాయికి చేరింది అనడంలో సందేహం లేదు. ఆ తర్వాత అదే సుధాతో పురాణానూర్ ప్రాజెక్టుకు కమిట్ అయ్యాడు. అనౌన్స్మెంట్ కూడా జరిగింది. కానీ అనూహ్యంగా ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాడు. క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్లే తప్పుకున్నాడు అన్నది టాక్. ఇప్పుడు ఇదే పరాశక్తిగా శివకార్తికేయన్తో సుధా తెరకెక్కిస్తున్నట్లు బజ్. ఇప్పుడు మరో ఫిల్మ్ మేకర్ కూడా ఈ జాబితాలోకి చేరినట్లు టాక్. అతడే వెట్రిమారన్. సూర్య వెట్రి కాంబోలో వాడివాసులు చేస్తున్నట్లు ఎప్పుడో అనౌన్స్ చేశారు. కానీ వీరి కమిట్మెంట్స్ వల్ల వెంచర్ ముందుకు వెళ్లలేదు. వాడివాసల్ ఈ ఏడాదిలో స్టార్ట్ కాబోతుందని వెట్రి అనౌన్స్ చేశాడు కూడా. కానీ ఇప్పుడు వాడివాసల్ షెడ్డుకు వెళ్లిందని గట్టి బజ్ కోలీవుడ్ లో వినిపిస్తోంది. 3 ఏళ్లుగా వెట్రి స్క్రిప్ట్ వర్క్ ఫైనల్ చేయకపోవడం, సూర్యకున్న అదర్ కమిట్మెంట్స్ వల్ల సినిమా ఆపేయాలని అనుకుంటున్నారట. ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ తో సింహుని లైన్ లో పెట్టాడట వెట్రి. ఇలా వరుసగా స్టార్ దర్శకులకు హ్యాండ్ ఇచ్చాడు హీరో. కానీ సూర్య క్విట్ కావడం అతడికి మంచి జరిగినట్లు కనిపిస్తోంది. ఎందుకంటే వద్దనుకున్న ధృవ నక్షత్రం ఇప్పటికీ రిలీజ్ కాలేదు. అలాగే వరంగాన్ అట్టర్ ఫ్లాప్ అయింది. చూడబోతే పట్టుకోవడం కంటే వదిలేయడమే సూర్యకు కలిసొచ్చిందేమో. పెరుసుతో కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చినటువంటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కమ్ కంటెంట్ క్రియేటర్ నిహారిక ఎన్ఎం టాలీవుడ్ లోకి స్టెప్ ఇన్ కాబోతోంది. ప్రియదర్శితో కలిసి ఒక సినిమా చేస్తోంది. కానీ గీతా ఆర్ట్స్ బ్యానర్ లో మూవీ ఏమైంది? అప్పుడు అనౌన్స్ చేసిన ప్రాజెక్ట్ ఇదేనా? టిక్ టాక్ స్టార్ నుండి గ్లోబల్ రేంజ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ రేంజ్ ఎదిగిన బ్యూటీ విత్ బ్రెయిన్ నిహారిక ఎన్ఎం మహేష్ బాబు అడవిశేషులతో మూవీ ప్రమోషన్లు చేసి తెలుగు నెటిజన్లకు దగ్గరైన ఈ కంటెంట్ క్రియేటర్ అన్ని భాషల్లో లొడలడా మాట్లాడుతూ ఫాలోవర్లను పెంచుకుంది. ఈ టాలెంటే నిహారికను నటనలోకి పురిగొల్పేలా చేసింది. పెరుసుతో కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ మల్టీ టాలెంటర్ రీసెంట్లీ మిషన్ ఇంపాసిబుల్ ది ఫైనల్ రికగ్నింగ్ రిలీజ్ టైంలో హాలీవుడ్ హీరో టామ్ క్రూజ్ తో కనిపించి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. కోలీవుడ్ ఎంట్రీ కంప్లీట్ కావడంతో ఇప్పుడు టాలీవుడ్ లోకి స్టెప్ ఇన్ కాబోతుంది నిహారిక ఎన్ఎం. ప్రియదర్శి హీరోగా మిత్రమండలి అనే మూవీతో ఇంట్రడ్యూస్ అవుతుంది. మ్యాట్ సిరీస్ లో లడ్డుగా నవ్వులు పువ్వులు పూయించిన విష్ణోయ్, యూట్యూబర్ ప్రసాద్ బెహ్రా, రాగ్ మయూర్ కీ రోల్స్ పోషిస్తున్న మిత్రమండలి ఫస్ట్ లుక్ పోస్టర్ రివీల్ చేశారు మేకర్స్. మరోసారి క్రింజ్ కామెడీ పంచేందుకు రెడీ అవుతుంది మిత్రమండలి. ప్రొడ్యూసర్ బన్నీవాస్ ఈ సినిమాకు మద్దతుగా నిలుస్తున్నారు. బన్నీవాస్ వర్క్స్ సమర్పిస్తున్న ఈ మూవీని సప్తాశ్వ మీడియా వర్క్స్, వైరా ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. నిహారిక టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నట్లు గత ఏడాది అనౌన్స్ చేసింది గీతా 2 బ్యానర్. బర్త్డే సందర్భంగా ఈ ప్రకటన వచ్చింది. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ గీతా 2 నుండి కాకుండా బన్నీవాస్ నిర్మాణ సంస్థ నుండి రాబోతున్నట్లు టాక్. మిత్రమండలి కాకుండా పూరి విజయ్ సేతుపతి సినిమాలో ఈ చెన్నై చంద్రం కనిపించబోతుందని సమాచారం. ఇప్పటికే తమిళంలో ఇదయం మురళి చేస్తున్న నిహారిక స్టోన్ బెంచ్ క్రియేషన్స్ బ్యానర్ పై 3 సినిమాలకు కమిట్ అయిందని టాక్. కంటెంట్ క్రియేటర్ నుండి హీరోయిన్ రేంజ్ కి ఎదిగిన నిహారిక టాలీవుడ్ లో తోపు హీరోయిన్ గా మారుతుందేమో వెయిట్ అండ్ సీ. తండ్రి నుండి నటనా వారసత్వాన్ని పుచ్చుకుని బాలీవుడ్ లో అడుగుపెట్టినటువంటి సారా అలీ ఖాన్ ఖాతాలో హిట్స్ ఉన్నా సరైన బ్రేక్ మాత్రం రాలేదు. 7 ఏళ్లుగా స్టార్డమ్ తెచ్చుకునేందుకు తీవ్రంగా కృషి చేస్తోంది. కానీ సరైన ప్రతిఫలం దక్కడం లేదు. దానికి రీజన్ అదేనా? అందుకే ఈసారి రూటు మార్చిందా? సైఫ్ అలీ ఖాన్ గారాల పట్టి సారా అలీ ఖాన్ ఇండస్ట్రీకొచ్చి 7 ఏళ్లవుతున్నా
సరైన గుర్తింపు దక్కలేదు. ఖాతాలో మంచి హిట్స్ ఉన్నా స్టార్డమ్కు ఆమడ దూరంలో ఆగిపోతుంది. సారాతో పాటుగా కెరీర్ స్టార్ట్ చేసిన జాన్వి, అనన్య పాండేలు బాలీవుడ్ టు టాలీవుడ్ చక్కర్లు కొట్టేస్తే మేడం మాత్రం బీటౌన్ చూరు పట్టుకుని వేలాడుతుంది. 7 yearsగా బిగ్ సెలబ్రిటీ స్టేటస్ కోసం శ్రమిస్తున్నా ఫలితం దక్కడం లేదు. ఫస్ట్ సినిమా కేదార్నాథ్తో సూపర్ పెర్ఫార్మర్ అనిపించుకున్న సారా సింబా, లవ్ ఆజ్కల్తో హ్యాట్రిక్ హిట్ కొట్టేసింది. ఇంకేముంది, మేడం ఎక్కడికో వెళ్ళిపోతుందని అనుకున్నారు. కానీ కరోనా తన కొంప ముంచింది. ఎక్కువగా ఓటీటీలోనే పలకరించడం, థియేటర్లకు వచ్చే సినిమాలు తగ్గిపోవడంతో సారా క్రేజ్ అమాంతం పడిపోయింది. ఓటీటీలో మూవీస్ చేశాక జరా హట్కే జరా బచ్కేతో కంబ్యాక్ హిట్ అందుకున్నాక కూడా మళ్లీ డిజిటల్ ప్లాట్ఫామ్ వైపు మొగ్గు చూపింది. ఓటీటీ అపీరెన్స్ ఎక్కువ కావడం, థియేటర్ పర్ఫార్మెన్స్ తగ్గిపోవడంతో సారాకు సరైన ఐడెంటిటీ రావట్లేదు. ఫెలో భామల జోరు చూశాక కళ్ళు తెరిచిన సారా ఇప్పుడు థియేటర్ సినిమాలపై కాన్సంట్రేషన్ చేస్తుంది. రీసెంట్లీ స్కై ఫోర్స్ లో కనిపించిన భామ ప్రెసెంట్ మెట్రో ఇన్ దిన్హులో పాష్ గర్ల్ గా కనిపించబోతుంది. జూలై 4న థియేటర్లోకి రాబోతుంది బొమ్మ. అలాగే ఆత్రంగి రే డైరెక్టర్ ఆనంద్ ఎల్ రాయ్తో ఓ మూవీకి కమిట్ అయిందని టాక్. ఈ టైంలో మరోసారి ఓటీటీ మూవీకి రెడీ అవుతుందని బజ్. చూడబోతే థియేటర్లో తన బొమ్మ చూసుకోవడం కన్నా ఓటీటీలో కటౌట్ చూసుకునేందుకు కాన్సంట్రేషన్ చూపిస్తున్నట్లుంది సారా. సప్తసాగరాలు దాచే ఎల్లో తర్వాత రక్షిత్ శెట్టి గ్యాప్ ఎందుకు ఇచ్చాడు? 3 ఏళ్లుగా ఒకే ప్రాజెక్టుపై పనిచేస్తున్నాడా? ఈ ఏడాదైనా సింపుల్ స్టార్ వస్తాడా? బర్త్డే రోజున కూడా ఫ్యాన్స్ ను రక్షిత్ నిరాశపరిచాడా? అసలు రక్షిత్ ఏం చేస్తున్నాడు? ఆ ప్రాజెక్టుల సంగతి ఏంటి? కన్నడలో డీసెంట్ చిత్రాలతో స్టార్ బాయ్గా ఎదిగాడు రక్షిత్ శెట్టి. రిషబ్ శెట్టికి బెస్ట్ ఫ్రెండ్ అయిన రక్షిత్ సప్తసాగరాలు దాచే ఎల్లో ఏ అండ్ బితో మరింత పాపులర్ అయ్యాడు. కిరాక్ పార్టీ టైంలో కో స్టార్ రష్మిక మందన్నతో పీకల్లోతు ప్రేమలో పడ్డాడు. ఈ సింపుల్ స్టార్ 2017లో ఎంగేజ్మెంట్ చేసుకున్న ఈ జంట 2018లో విడిపోయింది. ఆ తరువాత రష్మిక కెరీర్లో డ్రాస్టిక్ చేంజెస్ చోటు చేసుకున్నాయి. కానీ రక్షిత్ కెరీర్ నత్తనడకన సాగుతోంది. లవ్ బ్రేకప్ తర్వాత 4 సినిమాలు చేసినప్పటికీ అవన్నీ కమర్షియల్ హిట్స్. సప్తసాగరాలు దాచే ఎల్లో బి తర్వాత మరో మూవీతో పలకరించలేదు రక్షిత్ శెట్టి. కానీ నిర్మాతగా పలు చిత్రాలను తెరకెక్కించాడు. 3 ఏళ్ల క్రితం రిచర్డ్ యాంటోనీ అనే మూవీని అనౌన్స్ చేశారు. హోంబలే నిర్మిస్తున్న మూవీ కావడంతో ఆటోమేటిక్గా ప్రాజెక్టుపై అంచనాలు పెరిగాయి. అజనీష్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాకు రక్షితే రైటర్ కమ్ డైరెక్టర్ కూడా. కానీ అనౌన్స్మెంట్ తర్వాత ఎటువంటి అప్డేట్ పంచుకోలేదు ఈ టీం. ఇదే కాదు, పుణ్యకోటి, మిడ్వే టు మోక్ష, కిరాక్ పార్టీ 2 అంటూ హడావిడి చేశాడు. కానీ ఏవీ పట్టాలెక్కిన దాఖలాలు లేవు. రీసెంట్లీ రక్షిత్ బర్త్డే జరుపుకున్నాడు. ఈ రోజున రిచర్డ్ యాంటోనీ మేకర్స్ ట్రీట్ ఇస్తారని ఆశించిన నెటిజన్లకు మరోసారి నిరాశ ఎదురైంది. రిచర్డ్ యాంటోనీ నుంచి కానీ, నిర్మాణ సంస్థ నుంచి కానీ ఎటువంటి అప్డేట్ రాలేదు. హోంబలే జస్ట్ అతడికి విషెస్ తెలియజేసిందే తప్ప సినిమా గురించి ఎక్కడా ఎటువంటి ప్రకటన చేయలేదు. ఇది చూసిన నెటిజన్స్ వేర్ ఈజ్ అప్డేట్ అంటూ ప్రశ్నిస్తున్నారు. అలాగే సినిమా షెడ్డుకెళ్లిందా అన్న డౌట్ కూడా వ్యక్తం చేస్తున్నారు. హోంబలే ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుందన్న గాసిప్ వినిపిస్తోంది. మరి అభిమానుల డౌట్స్కు హోంబలే లేదా హీరో క్లారిటీ ఇస్తారా? త్వరలో ఈ వెయిటింగ్ కు తెర దింపుతారేమో చూద్దాం. హౌస్ఫుల్ 5తో కితకితలు పెట్టించిన అక్షయ్ కుమార్ మరోసారి భయపెట్టేందుకు రెడీ అవుతున్నాడు. అలాగే హాలీవుడ్ స్టార్ యాక్టర్ టామ్ క్రూజ్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించాడు. ఈ సినిమాలకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మీకోసం. కొన్ని రోజుల నుండి ఫ్లాప్స్ చూస్తున్న అక్షయ్ కుమార్ ఈ ఏడాది ఆ లెక్కలు సరిచేసేందుకు ప్రిపేర్ అవుతున్నాడు. బ్యాక్ టు బ్యాక్ చిత్రాలను బాక్సాఫీస్ దగ్గర దింపేస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన స్కై ఫోర్స్, కేసరి చాప్టర్ 2 పాజిటివ్ టాక్స్ తెచ్చుకున్నప్పటికీ కాసులు కుమ్మరించలేకపోయాయి. ఇప్పుడు హౌస్ఫుల్ 5 పైనే హోప్స్ అన్ని. జూన్ 6న రిలీజ్ అయిన హౌస్ఫుల్ 5 పాజిటివ్ టాక్తో దూసుకెళ్తుంది. మరోసారి అక్షయ్ తన మార్క్ నటనతో ఆకట్టుకున్నాడంటున్నారు ఆడియన్స్. తెలుగులో కీ రోల్ చేసిన కన్నప్ప కూడా ఇదే నెలలో రిలీజ్ కాబోతుంది. ఇవే కాకుండా జాలీ ఎల్ఎల్బి, వెల్కమ్ టు ది జంగిల్, హేరా ఫేరీ 3, భూత్ బంగ్లా చేతిలో ఉన్నాయి. ఇవే కాకుండా నయా మూవీకి కమిట్ అయ్యాడని టాక్. మరో హర్రర్ జోనర్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. వార్ పఠాన్ ఫేమ్ సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడట. హెవీ విఎఫ్ఎక్స్ వర్క్స్ ఉండనుందట. హాలీవుడ్ స్టార్ యాక్టర్ టామ్ క్రూజ్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించాడు. మిషన్ ఇంపాసిబుల్ ది ఫైనల్ రికగ్నింగ్ షూటింగ్ సమయంలో టామ్ అత్యధిక బర్నింగ్ పారాషూట్ జంపులు చేయడంతో ఈ ఘనత దక్కింది. ఏరోప్లేన్ ఇంధనంతో నిండిన పారాషూట్ సాయంతో హెలికాప్టర్ నుండి 16 సార్లు దూకి రియల్ స్టంట్స్ చేసినందుకు ఈ రికార్డ్ నమోదైంది.